ఇది వచ్చేసి 125 PS పవర్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బండి అయితే 123 PS పవర్ వస్తుంది. ఫ్రంట్ హెడ్ లైట్ నుంచి వెనక టైల్ లైట్ వరకు కంప్లీట్ చేంజ్ అయింది. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. యాక్చువల్లీ కొత్త Z900 లాంచ్ అయింది. కొత్త Z900కి నా Z900కి డిఫరెన్స్ ఏంటో ఈరోజు తెలుసుకున్నాను నా బ్లాగ్లో. సో చాలా రోజులు అయింది నా బండి కూడా బయటకు తీసి. సో ఈరోజు మన Z900లో వెళ్తూ డిఫరెన్సెస్ ఏంటో చెప్తా. యాక్చువల్లీ మీ దగ్గర బండి లేదు చూపించేకి. సో నెక్స్ట్ టైం ఇప్పుడు నేను షోరూమ్కి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను ఆ బండి, కొత్త బండి కూడా. బట్ ఐ హ్యావ్ వీడియోస్ ఆఫ్ ఇట్ అండ్ నా బండిలో వెళ్తూ మాట్లాడుకుంటాం. సో యా, లెట్స్ గెట్ ఆన్ టు ద మోటార్ బ్లాగ్ అండ్ టాక్. కోల్డ్ స్టార్ట్ ఇస్ మ్యాండేటరీ. సో వెల్కమ్ టు మై మోటో వ్లాగ్. సో ఫస్ట్ డిఫరెన్స్కి వస్తే, ఫస్ట్ మన బాడీనే చేంజ్ అయిపోయింది కంప్లీట్గా. ఫ్రంట్ హెడ్ లైట్ నుంచి వెనక టైల్ లైట్ వరకు కంప్లీట్గా చేంజ్ అయింది. సో బాడీ ఫ్రేమ్ కూడా చేంజ్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు వచ్చిన డిజైన్ ఏంటంటే మనది వచ్చి కొంచెం బల్కీగా ఉంది. బట్ ఇప్పుడు వచ్చిన డిజైన్ ఏంటంటే కాంపాక్ట్ చేసేసిండ్రు బండిని, కంప్లీట్ కాంపాక్ట్. వెనక టైల్ లైట్ యాక్చువల్లీ నాకు నచ్చింది ఫ్రంట్ హెడ్ లైట్ కంటే. ఫ్రంట్ హెడ్ లైట్ నా బండే చాలా బాగుంది, బల్కీగా. సో యాక్చువల్లీ నేను కొనేటప్పుడు వాళ్ళు చెప్పిండ్రు లాంచ్ అవుద్ది అని. బట్ ఐ డెంట్ వాంట్ టు వెయిట్ ఫర్ దట్ బైక్ బికాస్ ఐ డెంట్ లైక్ ద లుక్ ఆఫ్ ద బైక్. నాకు ఈ బండే యాక్చువల్లీ నచ్చింది. సో మెయిన్లీ నాకు లుక్లో అది పెద్దగా ఎక్కలేదు. ఇదే యాక్చువల్లీ చాలా బాగుంది, బల్కీగా, రోడ్ ప్రెజెన్స్ కానీ. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి కలర్ డిఫరెన్సెస్. 2 న్యూ కలర్స్ లాంచ్ చేసిండ్రు. వన్ ఈజ్ ద సేమ్ కలర్ యాజ్ దిస్ బైక్ బట్ విత్ డిఫరెంట్ గ్రేడింగ్స్. ఈ గ్రే అండ్ బ్లాక్ వస్తుంది కదా, అది వచ్చేసి లైక్ మ్యాట్ ఫినిష్ వచ్చింది. అండ్ ఇక్కడ మన ఈ ఫ్రేమ్ ఉంది కదా, వైట్ అల్యూమినియంది ఫ్రేమ్ ఇచ్చిండ్రు. సో ఆ టచ్ బాగుంది యాక్చువల్లీ. ఆ వైట్ టచ్ అనేది ఆ బండి ఫ్రేమ్లో యాక్చువల్లీ బాగుంది. బట్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది నాకు. ట్యాంక్ సేమ్ ఉంటుంది బట్ లుక్ మాత్రం చేంజ్ చేసేసిండ్రు, కొంచెం షార్ప్గా. ఇదైతే కొంచెం బల్క్ ఉంది, అదైతే కొంచెం షార్ప్గా ఉంది అంతే. సో నెక్స్ట్ బ్రేకింగ్ డిస్క్స్. ఇది వచ్చేసి ప్యాడల్ డిస్క్స్ వచ్చినాయి. దాంట్లో వచ్చేసి కంప్లీట్ స్పోర్ట్స్, సూపర్ స్పోర్ట్స్ డిస్క్స్ ఇచ్చిండ్రు. సో యాక్చువల్లీ ఎక్కువ ఎఫిషియెంట్ బ్రేకింగ్ ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్స్కి వస్తే దీని టైర్స్ వచ్చేసి యాక్చువల్లీ దీనిలో కూడా డన్లాపే, దాంట్లో కూడా డన్లాపే. దీంట్లో వచ్చేసి స్పోర్ట్స్ 2 టైర్స్ వస్తాయి, విచ్ ఇస్ నాట్ దట్ గ్రేట్. అండ్ ఇప్పుడు వచ్చిన దాంట్లో వచ్చేసి నాకు తెలిసి స్పోర్ట్స్ మ్యాక్ సంథింగ్ Q5 సంథింగ్ ఏదో ఉంది. నాకు కరెక్ట్ స్పెక్ తెలియదు. నేను నా స్క్రీన్ మీద వేస్తా నా బైక్ టైర్ పేరు. గ్రిప్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయి ఉంటుంది ఈ టైర్స్ కంపేర్ చేస్తే. దీంట్లో వచ్చేసి కాస్ట్ కటింగ్ చేసినట్టు అనిపించింది నాకు డన్లాప్ టైర్స్. ఎందుకంటే గ్రిప్ అంత గ్రేట్ ఏం అనిపించదు అప్పుడప్పుడు కార్నర్స్లో. ఇప్పుడు వచ్చిన దాంట్లో నాకు తెలిసి మేబీ ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చేమో, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఎందుకంటే నేను తోలితే కానీ చెప్పలేం కదా ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఏంటంటే మరి డిఫరెన్స్ చెప్పగలుగుతాను నేను ఏమేమి చేంజ్ చేసిండ్రని. నెక్స్ట్ వచ్చేసి TFT డిస్ప్లే. దీంట్లో వచ్చేసి 4.3 TFT వస్తుంది. ఇప్పుడు కొత్త దాంట్లో వచ్చేసి 5 ఇంచ్ డిస్ప్లే వచ్చింది. సో విచ్ ఇస్ వెరీ ఇంటరాక్టివ్. చాలా వరకు ఇన్ఫర్మేషన్ యాడ్ చేసిండ్రు. టర్న్ బై టర్న్ నావిగేషన్ ఇచ్చిండ్రు అండ్ ఫోన్ కనెక్టివిటీ ఇచ్చిండ్రు, బ్లూటూత్ కనెక్టివిటీ. అది కవాసకి యాప్ ఏదో ఉంది దాంట్లో. సో దాంట్లో ఫోన్ కనెక్ట్ చేసుకొని డేటా అంతా చూడొచ్చు మనం. అండ్ స్పోర్ట్స్ అండ్ రైడింగ్ మోడ్స్కి వస్తే సేమ్ 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా నోట్ అయ్యే డిఫరెన్స్ ఏదైనా ఉందంటే అది క్విక్ షిఫ్టర్, TFT, టైర్సే అనుకుంటా నాకు తెలిసి. అండ్ నాకు స్పెసిఫిక్గా చేంజ్ కావాల్సింది వాటిల్లోనే. అండ్ లుక్కే కంప్లీట్గా చేంజ్ చేసిండ్రు బట్ అది నాకు కొంచెం ఎక్కలేదు. సో ద క్విక్ షిఫ్టర్ ఇస్ బైడైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ విచ్ వర్క్ స్మూత్. ఇప్పుడు ఎక్కువ ఫీచరిస్టిక్గా చేసేసిండ్రు బండిని. అండ్ సీట్ కూడా కొంచెం కుషనింగ్ ఉంది మోర్ కంఫర్ట్ కోసం దాంట్లో. అండ్ థ్రాటిల్ వైర్ కూడా చేంజ్ చేసిండ్రు. దీంట్లో వచ్చేసి నార్మల్ థ్రాటిల్ కేబుల్, దాంట్లో వచ్చేసి రైట్ బై వైర్ ఇచ్చిండ్రు.
సో ఇది డిఫరెన్స్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఫుల్ కంప్లీట్ చేంజ్ చేసిండ్రు హ్యాండిల్ బార్ దగ్గరది. ఎందుకంటే దీంట్లో అయితే మనం టీఎఫ్టీ కంట్రోల్ చేసి ఈ రెండే వాడాలి, బట్ దాంట్లో వచ్చేసి ఇక్కడ ఫుల్ సిస్టమ్ ఇచ్చిండ్రు లైక్ 390. సో విచ్ ఇస్ ఈజీ టు యాక్సెస్. ఇక్కడైతే మనం ఇక్కడ ప్రెస్ చేయాలి డిస్ప్లే చేంజ్ చేయాలంటే దానికి దీనికి, బట్ దాంట్లో అలా ఏం లేదు. స్పోర్ట్స్ మోడ్ ఏమైనా చేంజ్ చేయాలంటే దీంట్లో ఇక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ క్వైట్ ఈజీ. మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి పవర్లో వస్తుంది. ఇప్పుడు మన ఇంజిన్ వచ్చేసి సేమే ఇన్లైన్ 4, బట్ ఇది వచ్చేసి Euro 5. ఇప్పుడు వచ్చేసి Euro 5+ అని BS6 నార్మ్స్కి అవ్వాలని చేసింది బండి. సో దాంట్లో వచ్చేసి మనకి ఇది వచ్చేసి 125 PS పవర్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన బండి అయితే 123 PS పవర్ వస్తుంది. సో 2 PS పవర్ తగ్గింది ఎందుకంటే న్యూ ఎమిషన్ నార్మ్స్ వల్ల. సో పవర్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది కొత్త బండిలో. అండ్ టార్క్ కూడా తక్కువైంది, 1.2 టార్క్. దాంట్లో వచ్చేసి నా బండిలో వచ్చేసి 98.6 ఉంది NM ఆఫ్ టార్క్. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చిన బండిలో వచ్చేసి 97.4 ఉంది. సో అక్కడ కూడా డిఫరెన్స్ వస్తుంది, పవర్ డిఫరెన్స్. మనం డ్రాగ్ ఏమైనా కొట్టినప్పుడు తెలిసిపోద్ది దానికి దీనికి ఎంత పవర్ డిఫరెన్స్ ఉందని. 2 పవర్ డిఫరెన్స్, 2 bhp అంటే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్. దీనికి న్యూయర్ వర్షన్కి 1 kg ఇంక్రీజ్ అయింది. సో ఇది వచ్చేసి 212 kgs, బట్ కొత్తది వచ్చింది వచ్చి 213 kgs, అంటే 213 kgs. సో వెయిట్ కూడా ఇంక్రీజ్ అయింది, షుడ్ కీప్ దాట్ ఇన్ మైండ్. అండ్ ప్రైస్ వచ్చేసి దానికి దీనికి ఎక్స్ షోరూంలో ఇది నేను కొన్నప్పుడు వచ్చేసి 9,38,000 ఉంది ఎక్స్ షోరూము. ఇప్పుడు వచ్చిన బండి వచ్చేసి 9,14,000 ఇంక్రీజ్ అయింది, విచ్ ఇస్ 9,52,000 ఆన్ ఎక్స్ షోరూమ్. అండ్ ఆన్ రోడ్ విషయానికి వస్తే నాకు తెలిసి బెంగళూరులో 40,000 డిఫరెన్స్ వస్తుంది దీనికి కొత్త Z900కి. బట్ ఇప్పుడు ఇంకా ఇది డిస్కంటిన్యూ అయినట్టే, స్టాక్స్ ఉంటే కొనచ్చు. అండ్ ఇంకా మొత్తం ఓ వావ్ క్రేజీరా, ఏం డైరెక్ట్ రోడ్లోకి వచ్చేసి పికాక్స్. ఇలా కంట్రీ రోడ్స్ దోలుతుంటే ఇదే అడ్వాంటేజ్. చూడండి ఫారెస్ట్ మధ్యలో వెళ్తున్నాం అండ్ వి సా పికాక్ రైట్ నౌ. దట్ వాస్ క్రేజీ ఎక్స్పీరియన్స్. నేనేంటి ఈగల్ వస్తుంది అనుకున్నా, దిగిన దాకా తెలిసింది పికాక్ అని. నైస్ రా. మెయిన్ డిఫరెన్స్ చెప్పడమే మర్చిపోయినా, మెయిన్ డిఫరెన్స్ క్రూజ్ కంట్రోల్ యాడ్ చేసిండ్రు. దట్ ఇస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ టూరింగ్. అండ్ సీటింగ్ కంఫర్ట్ కూడా ఇంక్రీజ్ చేశాను కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంకా టూరింగ్ కూడా ప్రిఫర్ చేస్తారు. కొత్త Z900ని టూరింగ్ చేద్దాం మన బండిలో నెక్స్ట్. దాంట్లో లైట్ త్రో ఎంతవరకు ఉందో తెలియదు, ఎందుకంటే ఆ లుక్కి హెడ్ లైట్స్ వచ్చేసి చాలా చిన్నగా కనపడుతుండే. జస్ట్ లైక్ నాకైతే MT-15 లాగా కనపడుతుంది ముందు నుంచి. ఐ డోంట్ లైక్ ఇట్ దాట్ మచ్ ఫ్రంట్ లుక్. బట్ టైల్ లైట్ అయితే చాలా బాగుంది, పెద్దగా చేసింది టైల్ లైట్. ఇది అయితే చాలా చిన్నగా కనపడుతుంది వెనక బండి, బట్ ఇప్పుడు వచ్చిన బండి అయితే పెద్దగా కనపడుతుంది వెనక. వన్స్ ఇఫ్ ఐ గెట్ టు రైడ్ ఇట్, ఐ విల్ జస్ట్ గో టు ద షోరూమ్ అండ్ డూ అ టెస్ట్ రైడ్ ఆఫ్ ఇట్ అండ్ షో యూ ఆల్ హౌ డస్ ఇట్ ఫీల్ టు రైడ్ యాజ్ వెల్. చూద్దాం, మనం షోరూమ్ని ఒకసారి కాంటాక్ట్ చేద్దాం, అప్పుడు ప్రాపర్ రియల్ లైఫ్ టెస్ట్ కూడా అయిపోద్ది. ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ ఇస్ లుకింగ్ ఫర్ సంథింగ్ బల్కీ అండ్ రోడ్ ప్రెజెన్స్ బాగుండి చూడాలనుకుంటే దిస్ ఈజ్ ద Z900 టు గో. కొత్త Z900 ఏంటంటే చాలా కాంపాక్ట్ ఉంది, స్ట్రీట్లో తోలేకి చాలా బాగుంటుంది. ఎందుకంటే కాంపాక్ట్ ఉంటుంది కదా, పెద్దగా కాంప్లికేషన్స్ ఉండవు. నింబల్గా అక్కడ ఇక్కడ కార్నర్ చేసుకొని ట్రాఫిక్లో అటు ఇటు తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా. పవర్ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, ఒక 2 bhp పవర్. సో విచ్ ఇస్ అ లాట్ ఫార్ ఎ సూపర్ బైక్. 125 నుంచి 2 bhp అంటే చాలా డిఫరెన్స్ వస్తుంది. ఈ ఆవులు వస్తే భయం అబ్బా, ఆ సౌండ్కి యాడ్ పైకి వస్తాయో అని. అండ్ బ్రేకింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. ఇది వచ్చేసి జస్ట్ నిజిన్ క్యాలిపర్స్, అది వచ్చేసి రేడియల్ మౌంట్ నిజిన్ క్యాలిపర్స్ బ్రేక్స్ వస్తాయి. బట్ ABS వచ్చేసి సేమ్ ఉంటుంది, బట్ బ్రేక్ మాత్రం కొంచెం డిఫరెన్స్ వస్తుంది. వస్తే భయం రా అయ్యా, ఎక్కడ పైకి వస్తాయో అని. ఏంటి ఇంతమంది ఉండరు మార్కెటా? నేను కుక్క ఏమైనా కనపడితే ఫస్ట్ క్లచ్ పట్టుకుంటా. కొన్ని కుక్కలు ఉంటాయి ఆపినా కానీ వచ్చేసి కాళ్ళకి వేసేస్తాయి. ఎందుకంటే చూసినా నేను రియల్గా ఆపినప్పుడు వచ్చి కాళ్ళని కొరకడం. సో అది ఫియర్ అనేది ఉంది. మనం దేనికి భయపడకపోయినా కానీ సూపర్ బైక్ రైడర్స్ మాత్రం కుక్కలకి ఆవులకి భయపడాలి.
ప్రైస్ కూడా పెద్ద వ్యత్యాసం ఏం లేదు. ముందు వాళ్ళు లాంచ్ అయ్యక ముందు అయితే 1 to 1.5 lakh డిఫరెన్స్ వస్తుంది అని చెప్పినారు. బట్ ఎగ్జాక్ట్గా వచ్చేసి ఎక్స్ షోరూమ్లో అయితే 14,000 డిఫరెన్స్ వచ్చింది. ఆన్ రోడ్కి వచ్చినప్పటికి ఆల్మోస్ట్ లైక్ 38,000 to 40,000 డిఫరెన్స్ వస్తుంది. యాక్చువల్లీ ఈ బండికి ఉన్నప్పుడు 40,000 డిస్కౌంట్ ఇచ్చిండ్రు. సో ఆ 40,000 ఇప్పుడు అక్కడ యాడ్ చేసింది. నాకు తెలిసి ఈ ఆన్ రోడ్ ప్రైస్లో కూడా 20,000 డిస్కౌంట్ ఇస్తారు అనుకుంటా కొత్త లాంచ్ అయిన కవాసాకికి. ఐ హర్డ్ ఆఫ్ ఇట్, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ ప్రైస్ ఆఫ్ ఇట్. 20,000 డిస్కౌంట్ కూడా ఇవ్వకపోవచ్చు, నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. నేను షోరూమ్కి వెళ్ళి చెక్ చేస్తేనే నాకు తెలుసుద్ది. సో దాట్ ఈస్ ద థింగ్. అండ్ యా, ఐ యాక్చువల్లీ డోంట్ రిగ్రెట్ బయింగ్ దిస్ బైక్ బికాజ్ ఐ వాంటెడ్ దిస్ అండ్ ఐ గాట్ ఇట్. యాక్చువల్లీ నాకు ఆప్షన్ ఉండే వెయిట్ చేసి తీసుకునేకి, and I didn't want to wait and go for the new Kawasaki Z900. I didn't like it actually. ఫస్ట్ అయితే ఈ బండి వాష్ చేయాలి, చాలా రోజులు అయింది వాష్ చేయించి. మొన్న చైన్ లూప్ చేసి లాస్ట్ రైడ్కి వెళ్ళినా కదా, మైలేజ్ టెస్ట్ చేసినాం కదా, దాని తర్వాత ఇంకా బండి తీయలేదు, అలానే ఉంది ఫుల్ ట్యాంక్. సో నెక్స్ట్ ఎక్కడైనా రైడ్ ప్లాన్ చేయాలి. అండ్ ఐ రియల్లీ వాంట్ టు డూ అ లాంగ్ రైడ్ అండ్ ప్లేసెస్ ఎక్కువ తెలియదు. అండ్ ఐ రియల్లీ వాంట్ టు అప్గ్రేడ్ మై ఫోటో వ్లాగింగ్ సెటప్ యాజ్ వెల్. కొత్త కెమెరా తీసుకోవాలని ఉండా, బట్ ఐమ్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ హీరో GoPro 13 అండ్ S Pro 2. ఈ రెండిట్లో ఏది ప్రిఫరబుల్ అని మీరు కామెంట్ డౌన్ చేయండి. అండ్ మైక్ కూడా చేంజ్ చేయాలి, ఐ విల్ గెట్ ఇట్ చేంజ్డ్. సో హయ్యర్ స్పీడ్స్లో మీకు విండ్ నాయిస్ కంటే నా బండి నాయిస్ ఎక్కువ వినపడేలా ప్రిఫర్ చేస్తాను మైక్ని. సో డూ సజెస్ట్ మీ, దిస్ ఇస్ గుడ్. అండ్ యా, నెక్స్ట్ గివ్ అవేకి 10Kకి గివ్ అవే అని చెప్పిన. సో ఐఎమ్ హ్యావింగ్ ఎ ప్లాన్ ఆఫ్ ఇట్ యాజ్ వెల్. సో ఏమి ఇవ్వాలి అని ప్లాన్ చేస్తున్నాను నేను ఇప్పుడే. సో 10Kకి ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. అంత తొందరగా అయ్యేకి మనదేం పెద్ద ఛానల్ కాదు కదా, స్టిల్ ఇన్ గ్రోయింగ్ స్టేజ్. డోంట్ డూ మచ్ గ్రూప్ రైడ్స్. ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి ఒక గ్రూప్ రైడ్ చేస్తా, ఇంకా మిగతా టైంలో అంతా సోలో రైడ్స్ లేదా మా ఫ్రెండ్ ఇంకొకటి ఉన్నాడు వాడితో చేస్తా. ఇప్పుడే రియాక్షన్స్ చూడాల్సి ఉంది. నేను కెమెరా ఆన్ చేయలేదు కానీ చాలా రియాక్షన్స్ మిస్ అయిపోయినాం. చూసుకుని వెళ్ళమ్మా, ఏంటమ్మా రోడ్లు ఆరామంగా నడుచుకొని వస్తున్నావు? యాక్చువల్లీ వెనక నెంబర్ ప్లేట్ ఉంది కదా, అది పడిపోయింది మళ్ళీ. సో మళ్ళీ ఫిట్ చేయాలి. నాకు అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. వెనక్కి అది నెంబర్ ప్లేట్ ఎక్కడంటే అక్కడ పడిపోతుంది. సో దిస్ టైమ్ ఐ షుడ్ ఫిక్స్ ఇట్ ప్రాపర్లీ సో దట్ ఇట్ డజంట్ ఫాల్ ద నెక్స్ట్ టైం. నేను లాస్ట్ టైం ఈ వైట్ డిస్ప్లే పెట్టినప్పటి నుంచి నాకు చాలా నచ్చింది వైట్ డిస్ప్లే. సో అందుకే అదే పెట్టేసి వదిలేసి ఉండా, చేంజ్ చేయకుండా. నైట్లో బ్లాక్ పెడదాం. సో నైట్ రైడ్ చేద్దామని ఉంది, బట్ సిటీ సైడ్ వెళ్తే ఎక్కువ లైట్స్ లేవు. నాకు అదే కొంచెం బేజారు. లైట్స్ లేకపోతే మన GoProలో వ్యూ అంత బాగా రాదు. సో లైట్స్ ఉంటే మస్తు కనపడుద్ది, కానీ లైట్స్ లేనప్పుడు కొంచెం డార్క్ అయిపోద్ది. మన హెడ్ లైట్స్ తప్పితే, మా హెడ్ లైట్స్ మన TFT తప్పితే ఏం కనపడదు రోడ్డు. సో అందుకే నేను మోస్ట్లీ అప్గ్రేడ్ అవుదామని కెమెరాని, అప్పుడే చేద్దాం నైట్ రైడ్ అని ఫిక్స్ అయినా. సో అందుకే చేస్తలేదు. ఐ హోప్ ఐ విల్ సెల్ దిస్ GoPro. ఇప్పుడు నేను వాడేది వచ్చేసి GoPro Hero 10, విచ్ ఇస్ ఇన్ రియలీ గుడ్ కండిషన్. సో ఇఫ్ ఎనీవన్ ఆర్ అప్ ఫర్ ద పర్చేస్, యూ కెన్ DM me and I'll sell it for a good price. I actually love riding in country roads, but the road should be quite good. అప్పుడే మనం ఫీల్ భలే ఉంటుంది కంట్రీ రోడ్స్లో తోలుతుంటే. చైన్ లూప్ చేయించినప్పటి నుంచి చాలా స్మూత్గా పడుతుండే గేర్ షిఫ్ట్స్. అండ్ నిన్న GTకి కూడా చేయించేసిన చైన్ లూపు, బట్ ఐ డెంట్ బ్లాగ్ ఇట్ యాజ్ మచ్. దాన్ని సర్వీస్కి ఇవ్వాలి యాక్చువల్లీ. నెక్స్ట్ ఒక 500 kilometers తిప్పేసి దాన్ని కూడా సర్వీస్కి ఇద్దాం, అది కూడా బ్లాగ్ చేద్దాం. I hope you find this vlog informative about the old and new Kawasaki Z900 differences. That's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel. And don't forget to follow me on Instagram as well. So అక్కడ ఎప్పుడు అప్డేటెడ్ ఉంటాను నేను. సో ఈ నడుము తగ్గిపోయింది యాక్టివిటీ. రెసిపీ గెలిచిన సంతోషం కంటే ప్రాణాలు పోయినాయి అనే బాధ ఎక్కువైపోయింది. ఐ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ ఇట్. నేను వెళ్దాం అనుకున్నా, ఆ రోజు పరేడ్ ఉంటుంది, వెళ్ళి అటెండ్ అవుదాం అనుకున్నా. తర్వాత కొంచెం అయినాక ఎందుకులే, చాలా జనాలు వస్తారు, ఆ జనాల్లో వెళ్ళినా కూడా యూజ్ లేదు, మనకు కనపడదు అని నేను ఇంకా వెళ్ళలేదు. సో దట్స్ హౌ వీ షుడ్ థింక్. ఏమన్నా చేస్తుండ్రన్నా కానీ సెలబ్రిటీస్ కంటే ముందు ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకోవాలి. వీ షుడెంట్ వర్షిప్ అదర్స్ మోర్ దెన్ అవర్ సెల్ఫ్స్. ఎవరైనా కానీ ఎంత పెద్ద సెలబ్రిటీ అయ్యి ఉండని
దే విల్ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. నీ అవ్వా భయపించారు కదరా, ఎంత పెద్ద సెలబ్రిటీ అవని, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. టైంలో వచ్చేసి 30,000 పీపులే కెపాసిటీ, అండ్ ఆల్రెడీ మీకు తెలుసు ఎంత ఫ్యాన్ బేస్ ఉందని. సో ఎంతమంది వెళ్తారని కూడా ఒక అందాజు ఉండుంటుంది అందరికీ. సో అలాంటప్పుడు యూ షుడ్ అవాయిడ్ సచ్ ప్లేసెస్ అని మై ఒపీనియన్. ఎప్పుడన్నా కానీ మన గురించి మనమే చూసుకోవాలి, పక్క వాళ్ళు వచ్చి మనల్ని ఏం చూడరు. సో దట్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్. మన గ్యాంగ్లో ఇంకొక బండి వస్తుంది, కొత్త బండి. కీప్ సబ్స్క్రైబ్డ్. దాని నెక్స్ట్ వ్లాగ్ కూడా నెక్స్ట్లో వస్తుంది, ఇంకా కమింగ్ డేస్లో కొత్త బండి కూడా, దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను ఆ ఛానల్లో. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.